వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్నెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్నెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. पवित्र आत्मा मुझे ले जाओ यीशु के चरणों में, पवित्र आत्मा, परिशुद्धात्मा, పరిశుద్ధాత్మా నన్ను యేసు పాదము చెంత చేర్చుము, పరిశుద్ధాత్మా నీ కొరకే యేసుని కొరకే, నీ కొరకే యేసుని కొరకే, నీ కొరకే యేసుని కొరకే నా కరములెత్తెదను, మోకరించిన శిరము వంచి నా కరములెత్తెదని కొరకే, మోకరించిన శిరము వంచి నా కరములెత్తెదని కొరకే, నీ కొరకే యేసుని కొరకే, నీ కొరకే యేసుని కొరకే, నీ కొరకే యేసుని కొరకే నా కరములెత్తెదను. तेरे लिए यीशु तेरे लिए मैं हाथ उठाता हूँ, घुटने टिकाकर सिर झुकाकर हाथ उठाता तेरे लिए। मुझे ले जाओ यीशु के चरणों में, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, मुझे ले जाओ यीशु के चरणों में, पवित्र आत्मा,
Praise God. Glory to God. Thank you so much, Victoria and Glory. children, for leading us in worship. May God glorify His name through your ministry and lift you high. Let us pray before going into God's word. Hallelujah. Praise you, bless you, worship you, adore you. Almighty God, Father in heaven, we lift your name that is above every other name. And we ask you, Lord, to come in our midst, hallelujah, and to move amongst us, hallelujah, and to minister to each one of us, hallelujah. We submit ourselves into your hands. Talk to us, minister to us, take charge of this meeting. Holy Spirit God, come, Holy Spirit God, and take charge of this meeting. We welcome you amongst us and give you all the glory, praise, hallelujah. Canto shapon saro, alto asipo asohari. Oh, hallelujah. We love you, we worship you, we adore you, and thank you. In Jesus' mighty name we pray. Amen. So, dear friends, ప్రియమైన మిత్రులారా, today we are going to discuss how God the Father talks to us in the New Testament. ఈ సాయంకాల సమయం మందు ఏ విధమైన తండ్రి అనే దేవుడు మనతో సంభాషణ చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని గురించి మనం పరిశీలిస్తాం. We find that God spoke in God the Father spoke many times in the Old Testament, and today we will see when and how he talked in the New Testament. మరి మన తండ్రి అనే దేవుడు పాత నిబంధనలో ఎన్నో సమయములు మాట్లాడినట్టుగా మరి వివరించబడి ఉన్నది. అదే విధంగా కొత్త నిబంధనలో ఎన్నిసార్లు ప్రభు మనతో డైరెక్ట్ గా మాట్లాడాడు అనే విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం. So we find that God created man on the earth to have friendship with man and to have fellowship with man. మరి దేవుడు ఎందుకు మనుషులను సృష్టించినాడంటే దేవుడు తనతో సహవాసం చేసి తనతో సన్నిహితంగా ఉండేటకు మనుషుల్ని సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. So in the Garden of Eden, God would walk in the cool of the day and talk to Adam and Eve. మరి యోదాను తోటలో ఆయన పెట్టినప్పుడు మరి ఆదామును పెట్టినప్పుడు సాయంత్రకాలము మంచి సమయంలో చల్లటి సమయంలో వచ్చి మరి ఆయన మాట్లాడుతున్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో వివరించి ఉన్నారు. But after Adam and Eve disobeyed him, the fellowship and friendship was broken. కానీ ఆదాము మరి హవ్వ వారు దేవునికి విరోధంగా పాపం చేసిన తర్వాత అటువంటి సంబంధము పూర్తిగా విరిగిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నది. So God passed judgment upon the serpent who had deceived them, and the same fellowship did not continue with Adam and Eve. మీరు చూసినట్టయితే ప్రభు చూసినాడు, దేవుడు యెహోవా దేవుడు చూసినాడు, ఈ సర్పమే వీరిని పెడదారి పెట్టించి వారిని మోసం చేసినది, కాబట్టి వీరందరినీ శపించి దాని తర్వాత పూర్తిగా వారితో ఏ విధమైన సంబంధం లేనట్టుగా మనం చూస్తున్నాం. God even talked with Cain after he murdered Abel, his brother. మరి కయీను కూడా తన తమ్ముడైన ఏబుల్ను చంపిన తర్వాత కూడా దేవుడు అతనితో మాట్లాడినాడు ఏ విధంగా మనం చూస్తాం. God asked Cain, where is your brother? కేను మరి యెహోవా దేవుడు ప్రశ్నించినాడు, నీ సహోదరుడు ఆయన ఏబుల్ ఎక్కడ ఉన్నాడు? He said, your brother's blood is crying out to me from the ground. ఎందుకనగా నీ తమ్ముని రక్తము ఇక్కడ మట్టి నుంచి నాతో మొరపెట్టుకుంటున్నది అని చెప్పినాడు కేన్కు. God the Father also talks to Noah and gave him all directions as to how to build the ark. అదే విధంగా నోవాతో కూడా దేవుడు మాట్లాడినట్టుగా ఉన్నాము. ఏ విధంగా ఆర్క్ అనగా ఆ ఓడను తయారు చేయాలి ప్రతి విషయాన్ని వివరముగా ఆయనతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. After the flood, God made a covenant with Noah. అక్కడ వరదలు వచ్చిన తర్వాత ఆయన నోవాతో డైరెక్ట్ గా మాట్లాడినట్టు ఆయనతో ఒక అగ్రిమెంట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. He said he would never destroy the world by water again and put the rainbow in the sky as a sign of that promise. మరి దేవుడు నోవాతో చెప్పినాడు, కాబోయే కాలంలో నేను ఈ ప్రపంచాన్ని
వరదల ద్వారా ఎప్పటికీ నాశనం చేయి దాని విరోధముగా మీకు ఒక ఒక రెయిన్‌బో అనగా ఇంద్రధనుస్సు నీకు కనపడుతుంది ఆకాశంలో అని వాగ్దానం ప్రకారం చెప్పినట్టు చూస్తున్నాం. God also talked with Abraham and told him to leave his land and go to a strange country. మరి అదే విధంగా అబ్రహాంతో కూడా దేవుడు మాట్లాడి నీ ఉన్న ప్రదేశం నుంచి వెళ్ళి నువ్వు నేను చెప్పు ప్రదేశానికి నువ్వు వెళ్ళమని ఆయనకు ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం. God said he would prosper him and give him a son in his old age. మరి అబ్రహాంకు చెప్పినాడు నీవు వృద్ధ కాలమున నీకు ఒక కొడుకును నేను ఇస్తాను అని ప్రభు చెప్పినాడు. Abraham never saw God at that time, but God told him that because he believed his descendants would be like the stars in the heavens and sand in the ocean. అబ్రహాం దేవుని ఎప్పుడు చూడలేదు కానీ ఆయన మాటల ప్రకారం మనం విని ఆ విధేయుడైన వెళ్ళకుండా ఆయన చెప్పినాడు ఆకాశంలో ఉన్న నక్షత్రములు ఎన్ని ఉన్నాయో అది ఒక సముద్రం దగ్గర ఎంత ఇసుక ఉన్నదో అంతమంది సంతానం నీకు ఇస్తానని ప్రభు వాగ్దానం చేసినాడు. God usually spoke in dreams and visions to people, but with Moses, he spoke face to face like a friend speaks to his friend. దేవుడు ఎప్పుడు ముఖ్యంగా సాధారణంగా అందరితో కూడా మరి కళలతోన దర్శనాలతోనే మాట్లాడేవాడు కానీ మోషేతో ఆయన ముఖాముఖిగా మాట్లాడినాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉన్నది. Moses even saw the form of God. మరి మోషే దేవుని ఆకారమును కూడా చూసినాడు అని మనం చూస్తున్నాం. When Moses went up Mount Sinai, the people stayed under the mountain. మరి మోషే మౌంటైన్ మరి సైనాయి పర్వతం పైన ఎక్కి వెళ్ళినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలు అక్కడ కొండ కింద భాగంలో అడుగులో నిలబడినప్పుడు మాట్లాడినాడు ప్రభువు మోషేతో. The mountain blazed with fire and God spoke through the fire. మరి అటువంటి సమయంలో సైనాయి పర్వతం నందు అగ్ని జ్వాలలు వచ్చి ఆ జ్వాలల ద్వారా ప్రభు మోషేతో సంభాషించినాడు అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. People heard the sound of God's word but did not see any form. కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఆ ఒక దేవుని మాటలు విన్నారు కానీ వారు దేవుని చూడలేదు. No other people had ever heard the voice of God speaking from heaven. వీరు తప్ప మరి ఏ జనాంగము ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడుతుండగా విన్నట్టుగా ఎక్కడ లేదు. After this, God did not speak from heaven directly. దాని తర్వాత దేవుడు ఎవరితో కూడా స్వర్గం నుంచి మరి పరలోకం నుంచి డైరెక్ట్ గా ఎవరితో మాట్లాడలేడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. Now, what about the New Testament? కానీ కొత్త నిబంధనలో ఈ విషయం ఏ విధంగా ఉన్నది? Did Father God talk directly from heaven at any time? మరి ప్రభు తండ్రి అయిన దేవుడు మరి పరలోకం నుంచి ముఖాముఖిగా ఎప్పుడైనా మాట్లాడినాడా తన ప్రజలతో? We will see that God talked from heaven. Even in the New Testament, 3 times he talked. 3 సార్లు మరి తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి మనతో మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నది. The first time we see that God talked from heaven at the baptism of Jesus. మొట్టమొదటిగా ఈ సంఘటన యేసు ప్రభు బాప్తిజం ఇచ్చే సమయంలో మరి దేవుడు పరలోకం నుంచి అక్కడి నుంచి మాట్లాడినట్టుగా మరి వ్రాసి ఉన్నది. At that time, John the Baptist came and was telling the people, repent, for the kingdom of heaven is at hand. మీరు చూసినట్టయితే అప్పుడు మరి బాప్తిజం ఇచ్చే యోహాను ప్రజలకు హెచ్చరించుతున్నారు, మీరు మారు మనస్సు పొంది దేవుని బాప్తిజం పొంది మీరు దేవుని మార్గంలో నడవమని ఆ బాప్తిజం యోహాను అందరికి హెచ్చరించున్న సమయంలో John the Baptist came to prepare the way for Christ. యోహాను మరి దేవుని బాటను సరళం చేసేటకు వచ్చినాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉన్నది. John promised that a new baptizer would come with a new baptism. మరి యోహాను అటువంటి సమయంలో చెప్పినాడు, నేను చేయ బాప్తిజం కంటే నా తర్వాత వచ్చు
వాని బాప్తిసం వేరుగా ఉంటుంది అని చెప్పినాడు. He said, I baptize you with water, but after me somebody will come whose sandals I am not fit to lift. మరి బాప్తిస్మైన యోహాను ఈ విధంగా వివరించినాడు, నేను మిమ్మల్ని నీళ్లతో బాప్తిసం ఇచ్చున్నాడు, కానీ నా తర్వాత వచ్చేవాడు ఆయన ఎంతో శక్తిమంతుడు, ఆయన చెప్పులు ఎత్తుటకు కూడా నాకు ఇది లేదు, అటువంటి వచ్చి ఆయన మీకు బాప్తిసం ఇస్తాడు అని చెప్పినాడు. He said, this person will baptize you with Holy Spirit and with fire. మరి నా దగ్గర వచ్చిన ఆయన వచ్చి మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం ఇస్తాడు. So the purpose of Holy Spirit baptism is that the Holy Spirit purifies us, because God is a consuming fire. బాప్తిసం మరి పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం అయినది వలన మనలో ఉన్న పాపములు పూర్తిగా మన్నంతా అగ్ని ద్వారా పూర్తిగా మన్నం లేకుండా చేస్తుంది, కాబట్టి పరిశుద్ధమైతాం. Many of us have felt very unclean and unworthy in the presence of God. మరి దేవుని సమక్షంలో ఎంతో మంది తమను తాము చూసి గమనించినప్పుడు వారెంతో పాపులుగా వారు గమనించినారు. And we find that even Peter felt very dirty in the presence of Jesus. మరి పేతురు కూడా యేసు ప్రభు ముందు తను తాను ఎంతో తన పాపాత్ముడుగా గుర్తించినాడు. He told Jesus, go away from me, Lord, for I am a sinful man. అప్పుడు పేతురు చెప్పినాడు ప్రభు అయిన యేసుకు, ప్రభా నువ్వు నన్ను విడిచి వెళ్ళుము, నేనెందుకో పాపాత్మును, నా దగ్గర వచ్చుటకు నాకు అర్హత లేదు అని చెప్పినాడు. So Jesus came to baptize us with the Holy Spirit to help us to live a life away from sin. మరి యేసు ప్రభు మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు బాప్తిసం ఇచ్చి పాపం నుంచి దూరంగా మనం విడబడి జీవించుటకు మనకు ఆధారం కల్పిస్తున్నాడు. Also, Holy Spirit baptism helps us to be good witnesses for Jesus. అది కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనము దేవుని వాక్యమును ప్రజల్లో పంచుటకు మంచి శక్తిని కూడా ఇస్తుంది. Therefore, every Christian should have 2 baptisms. దాని కారణంగా ప్రతి క్రైస్తవుడు కూడా 2 బాప్తిసములు పొందవలెను. One baptism as in water as an adult, and the second baptism of the Holy Spirit. మొట్టమొదటి బాప్తిసం ఏమంటే అది పెద్దవారైన తరువాత జ్ఞానం వచ్చిన తర్వాత నీళ్ళలో బాప్తిసం పొందుట, రెండోది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బాప్తిసం పొందుట. Jesus himself set an example for us when he came to John the Baptist to get baptism done. దీని ఉదాహరణగా మనం చూస్తున్నట్టే ప్రభు యేసు మనకు ఉదాహరణ పెట్టినాడు. ఆయన పోయి ముందుగా యోహాను ద్వారా తను నీళ్లతో బాప్తిసం పొందించినాడు. Now Jesus was not sinful at all. Then why did he need baptism of water? మనం ప్రశ్నించవచ్చు, యేసు ప్రభులో ఏ విధమైన పాపం లేనప్పుడు ఆయనకు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? He needed water baptism because Jesus came into this world to lead the people, and he had to identify himself with them. దాని ముఖ్య కారణం ఏమంటే ఆయనకు ఏ విధమైన ఆయనలో పాపం లేదు, కానీ తాను ప్రజలను తన బాటలో నడిపించుటకు వారి కొరకు ఒక ఎగ్జాంపుల్ గా తను వెళ్ళి అక్కడ బాప్తిసం తీసుకున్నాడని మనం ముఖ్యంగా గుర్తించవచ్చు. By taking baptism, Jesus would link the past with the future. ఆ విధంగా ఆయన బాప్తిసం చెందిన వల్ల మరి ముందుగా జరిగినది ముందు జరగబోవునది ఆ రెండిటి కూడా ఒక లింక్ కల్పించినట్టుగా మనం చూస్తున్నాం. Jesus gave a new meaning to baptism, so he had to identify himself with John's baptism. ఎందుకు చేసినాడంటే యోహాను ఇచ్చు బాప్తిసం ద్వారా ఆయన బాప్తిసం పొందవలనని ఆయనకు అవసరం ఉన్నది. So Jesus was baptized by John the Baptist in the river Jordan. యోహాను ద్వారా ఆయన యోర్దాను నదిలో యేసు ప్రభువు బాప్తిసం పొందినట్టుగా మనం నీళ్ళ ద్వారా బాప్తిసం పొందినట్టుగా చూస్తున్నాం. As soon as he was baptized
and he came out of water. At that moment, heaven was opened. మరి ఆయన యేసు ప్రభు ఆ విధంగా బాప్తిసం పొంది యోహాను ద్వారా ఒడ్డునకు వచ్చినప్పుడు పరలోక ద్వారము తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. John saw the Spirit of God descending as a dove upon Jesus. మరి యోహాను గుర్తించినాడు ఒక పావురము వలె ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యేసు ప్రభు పైన నిలిచినట్టుగా ఆయన చూసినాడు, గుర్తించినాడు. And God the Father spoke from heaven and said, "This is my Son, whom I love. With him I am well pleased." మరి తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి చెప్పినాడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని గంభీరంగా దేవుడు మాట్లాడినట్టుగా మన గ్రంథంలో రాసి ఉన్నది. So at the baptism of Jesus, the triune God was there, Father, Son, and Holy Spirit. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమనంటే, ప్రభు యేసు బాప్తిసం పొందిన సమయంలో అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు దేవుళ్ళు అక్కడ ఉన్నట్టు, త్రియక దేవుళ్ళు అక్కడ ఉన్నట్టు మనం గుర్తించవలెను. This is the first time God the Father spoke from heaven in the New Testament. కొత్త నిబంధన ప్రకారంగా ఇది మొట్టమొదటిసారిగా దేవుడు ప్రజలతో మాట్లాడిన విధానం అని మనం చూస్తున్నాం. Now we come to the second time when God talks from heaven. మరి రెండోసారి ఎప్పుడు మాట్లాడినాడు దేవుడు మన పరలోకం నుండి అనే విషయాన్ని మనం చూస్తాం. In Luke 9 verses 28 to 36 we find. మరి లూకా అధ్యాయము 9వ అధ్యాయము 28 నుంచి 36 వచనంలో ఈ విధంగా వ్రాసి ఉన్నది. We find that Jesus took Peter, James, and John and went up the mount where he was transfigured. మరి ప్రభు అయిన యేసు తన శిష్యులతో పైన పీటరు, మరి యోహాను, మరి యాకోబు ద్వారా ఒక పర్వతం పైన పోయినట్టుగా మనం చూస్తున్నాం. Jesus was transfigured before his disciples. అక్కడ ప్రభు పూర్తిగా ట్రాన్స్ఫిగర్ అయినాడు, అంటే అక్కడ పూర్తిగా ఆయన ఆకారం చేంజ్గా మనం చూస్తున్నాం. His face shone like the sun. ఆయన ముఖం వచ్చి దేవుని ఎంతో కాంతికరంగా ఒక సూర్యుని కాంతి వలె ఆయన మెరుస్తుండేను. And his clothes became as bright as light. మరి ఆయన వేసుకున్న వస్త్రాలు కూడా ధవళమైన వస్త్రాలు, ఎంతో వెలుగుతో మనం చూసినారు. Just then Moses and Elijah appeared with Jesus and they were talking with Jesus. అటువంటి సమయంలో ఎలీజా, మోషే కూడా అక్కడి నుంచి వచ్చి ప్రభు యేసుతో సంభాషించుతున్నట్టుగా మరి గ్రంథంలో రాసి ఉన్నది. They were talking about Jesus's departure, which he was going to accomplish in Jerusalem. మరి వారు ఏం సంభాషిస్తున్నారంటే, యేసు ప్రభు ఏ విధంగా యెరూషలేములో వచ్చి ఏ విధంగా ఆయన నిర్గమిస్తున్నాడు అనే విషయాన్ని కూడా సంభాషించుకున్నట్టుగా వారి శిష్యులు గమనించినారు. They were talking about Jesus's death as a victorious event and not as a defeat. వారు యేసు ప్రభు శిలువ మరణాన్ని ఒక విజయవంతమైన కార్యంగా గుర్తించి మాట్లాడుతున్నారు, కానీ ఏ విధమైన ఒక చనిపోతున్నాడు అనే బాధగా ఆ విషయాన్ని గురించి చింతించి మాట్లాడడం లేదు. The disciples, they saw Jesus's glory and they felt sleepy and they were frightened. మరి అటువంటి సమయంలో అది చూసిన శిష్యులు వారు ఎంతో ఆశ్చర్యపడి భయక్రాంతులైపోయినారు. మరి వారికి ఒక విధమైన నిద్ర వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. And as Peter was talking to Jesus, suddenly a cloud appeared and covered them, and the disciples were very afraid as they entered the cloud. మరి అటువంటి సమయంలో పేతురు మాట్లాడుతుండగా యేసు ప్రభులో ఒక మేఘం వచ్చి వారిని పూర్తిగా కమ్మినట్టుగా బైబిల్ గ్రంథంలో రాసిన అది చూసిన శిష్యులు ఎంతో భయక్రాంతులైనారు. A voice, the voice of God, came out of heaven and said, ఆ సమయంలో మరి ఆకాశం నుంచి వారికి ఒక శబ్దం, మాట్లాడే శబ్దం వినబడినది. "This is my son whom I have chosen, listen to him." ఇది నా కుమారుడు, నేను ఆయన ఎంతో ఆనందిస్తున్నాను, ఆయన చెప్పిన ప్రకారం నడవండి అని మరి
ప్రభు దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. This is the second time God spoke from heaven in the New Testament. ఇది కొత్త నిబంధనలో రెండవ సమయము దేవుడు మాట్లాడినాడుగా అని మనం చూస్తున్నాం. When the voice stopped speaking, the disciples found themselves alone with Jesus on the mountain. ఆ మాటలు అయిన తర్వాత ఆ విధంగా అయిన తర్వాత మరి శిష్యులు ప్రభు యేసు ఒకరే అక్కడ మిగిలిపోయినట్టుగా శిష్యులు గమనించినారు. So on the Mount of Transfiguration, they saw a little bit of the glory that Jesus had before he became a human being. మీరు చూసినట్టయితే కొంచెము మాత్రము యేసు ప్రభు యొక్క కాంతిని మహిమను శిష్యులు గమనించినారు ఇటువంటి సమయంలో. కానీ పూర్తిగా ఆయన ఎంత శక్తివంతుడు, ఆయన ఎంత మహిమ గలవాడు వారు గమనించలేరు. They also saw a little bit of his future glory that he would have after his resurrection. దాని నుంచి వారు ఒక అంచనా వేసుకున్నారు, ఇప్పుడే ఇంత మహిమ గలవాడైతే దాని తర్వాత ఆయన పునరుత్థానమైన తర్వాత ఆయన ఎంత మహిమ గలవాడు ఉండగలడు అని వారు అంచనా వేసినారు. All the people of the earth will see this glory when he comes back the second time. ఆ విషయం మనం గమనించవలసింది ఏమంటే రెండో రాకడ యందు ప్రభు యేసు వచ్చినప్పుడు పూర్తిగా ఆయన మహిమ ఆయన వచ్చు విధానం బట్టి మనకు పూర్తిగా అంచనా తెలుస్తున్నది. It is also pointing to the future transfiguration of believers at the rapture. అదే విధంగా వచ్చే కాలంలో ఏ విధంగా ఆయన యందు బిలీవర్స్ ఉన్నారు, ఆయన యందు పూర్తిగా నమ్మకం చేసి ఆయన ద్వారా నడుస్తున్న వారు ఏ విధంగా మహిమ పొందగలరు అనే విషయాన్ని మనం గుర్తించగలం. In 1 Corinthians chapter 15 verses 51 to 52, మొదటి కొరింథియన్స్ లో ఈ విషయం రాసి ఉన్నది 15వ అధ్యాయంలో. Jesus says, I'm telling you a mystery. All of us won't sleep, but we will change at the twinkling of an eye. మరి రెండవ సమయంలో ప్రతి వారి కూడా ఒక కన్ను చిటిక కంటే ముందుగానే పూర్తిగా దేహం మారిపోతుంది అని అక్కడ రాసి ఉన్నది. We will be changed at the last trumpet when the dead in Christ will arise first, and we who are alive in the twinkling of an eye, our bodies will change and we will join Jesus in the air. యేసు ప్రభు వచ్చినప్పుడు రెండో వాక్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ముందు విశ్వాసులైన వారు ప్రభునందు చనిపోయిన వారు లేచి దేవుణ్ణి మేఘారూపుడైన దేవునితో కలుస్తారు. దాని తర్వాత ఆయన ఉన్న బిలీవర్స్ వచ్చి ఆయన ఇక్కడ డైరెక్ట్ గా కడిగి చేరుతారు అని ప్రభు వాక్యం చెప్తున్నది. When Jesus comes with his angels and archangels with the trumpet of God blowing, then our bodies will also be transfigured and we will get a glorious body like the body of Christ after his resurrection. దాని వల్ల గమనించవలసిన విషయం ఏమంటే అప్పుడు బూర ధ్వనితో తన దేవదూతలతో ప్రభు యేసు వచ్చినప్పుడు అటువంటి సమయంలో మనకు కూడా పూర్తి మన శరీరాలు కూడా ఏ విధంగా మారిపోతాయో అదే ఏ విధంగా యేసు ప్రభు తను చనిపోయి పునరుత్థానమైన తర్వాత ఆయన శరీరం ఏ విధంగా మారిందో మన శరీరాలు కూడా ఆ విధంగా మారుతాయని గమనించవచ్చు. So what do we learn from the Mount of Transfiguration? దీని వల్ల ఆ పర్వతంలో జరిగిన ఆ విషయం ద్వారా మనం ఏ పాఠం మనం గమనించగలము. We learn that while we are waiting for the rapture, we should allow the Holy Spirit to transform us completely into the mind of Christ. మరి మనమందరూ దేవుని రెండో రాకడికి నిరీక్షణగా ఉన్నవారు అందరం కూడా ఆ రూపాంతరం జరుగుతుంది. దాని కొరకు మనం ప్రయత్నించాలా, దేవుని మార్గంలో నడుస్తూ ఉండాలి. Paul says in Romans chapter 12 that we should allow God to transform us by renewing our minds. మరి పరిశుద్ధమైన పౌలు కూడా రోమా గ్రంథము 12వ వచనంలో చెప్తున్నాడు, మనమందరూ కూడా దేవుడు యేసు ప్రభువును చేతిలో మనం విడిచిపెట్టుకోవాలా. ఎందుకంటే ఆయన పూర్తిగా మనల్ని చేంజ్ చేసి రూపాంతరం మనలో వచ్చేటట్టు చేస్తాడు. Christians are transformed gradually
after they are born again, if they read the Bible daily and pray to God daily. మరి మారు మనసు పొందిన క్రైస్తవులు ఒకే సమయంలో వారు పూర్తిగా రూపాంతరం పొందరు కానీ మెల్లమెల్లగా వారు రూపాంతరం పొందుతుంటారు. వారు అటువంటి సమయంలో దేవుని వాక్యం చదువుతూ నడుస్తూ ఉంటే వారు ఎదిగి ఆ రూపాంతరానికి దగ్గరగా వస్తారు. Every day there should be a change in us, and people should be able to see that change. Our family members should be able to see that change in us on a daily basis. మరి దినదినంలో మనం చేస్తున్న మనలలో మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ గుర్తించాలా, ఈ మనిషిలో ఏదో మంచి మంచి చేంజెస్ వస్తున్నాయని వారు గుర్తించేటట్టు మన ప్రవర్తన ఉండవలెను. We should change from one level of glory to another level of glory on a daily basis. మరి ఒక పక్క మనం ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు మన మన హోదాను పైకి తెచ్చుతూ మనము ఎక్కువగా దేవుని మహిమ మనలో ఉండేటట్టు మనం చేయవలెను. We cannot imitate this thing. మనం దీని గురించి అనుకరణ చేయలేము. We should allow and leave ourselves free in the hand of the Holy Spirit to transform us into the image of Christ. అది ఒకటే మనం చేయవలసింది ఏమంటే పూర్తిగా మనము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నడపబడి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ప్రకారం మనం నడుస్తూ ఉంటే మనలో ఆ రూపాంతరం వచ్చును. This will happen only if we spend quality time in the presence of God. ఇది ఎప్పుడు జరుగుతుంది మన జీవితాల్లో అంటే మనం దేవునికి మంచి సమయం మనం ఉన్న సమయాన్ని ఆయనకు సమర్పించి ఆయన ఇచ్చే మాటలు ధ్యానించుతూ ప్రభు వాక్యం చదువుకుంటూగా మనలో ఆ రూపాంతరము మెల్లమెల్లగా వస్తుంది. As we spend time with God, we develop the fruit of the Spirit like love, joy, peace, patience, kindness, and all the 9 fruit of the Holy Spirit. మరి ఆ విధంగా మనం ప్రభువులో మనలో చేంజెస్ వస్తుంటే మనకు ఈ దేవుడిచ్చు పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఫలములు కూడా, ఎందుకంటే ప్రేమ మరి శాంతి ఇటువన్నీ అన్ని కూడా 9 ఫలాల్లో మనలో మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి. Now we saw 2 times God spoke from heaven. ఇప్పుడు వరకు 2 సార్లు ప్రభు పరలోకం నుంచి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. But Father God spoke for a 3rd time from heaven in the New Testament. మరి కొత్త నిబంధనలో 3వసారి కూడా ఆ విధంగా పరలోకం నుంచి దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. We find that Lazarus had died and Jesus came to his tomb after 4 days. మరి మీరు చూసినట్టయితే లాజరు చనిపోయిన తర్వాత 4 దినాల తర్వాత ప్రభు యేసు అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం బేతనీ అనే ప్రదేశానికి. He asked the people to take away the stone from the tomb. అప్పుడు ఆయన అక్కడ ఉన్న ప్రజలతో చెప్పినాడు, ఈ సమాధి పైన ఉన్న రాతిని తీసివేయండి అని వారికి చెప్పినాడు. Then Jesus looked up to heaven and thanked God that God always heard his prayers and always answered his prayers. అప్పుడు ప్రభు యేసు తను ఆకాశం కన్నులు పెట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాటలు వింటాడు కాబట్టి ఆయనతో సంభాషించినట్టుగా మనం చూస్తున్నాం. Then in a loud voice Jesus said, Lazarus, come out. మరి ఎంతో పెద్ద శబ్దం చేస్తూ యేసు ప్రభు అన్నాడు, నువ్వు బయటికి రా లాజరస్ అని గట్టిగా అరిచినట్టుగా మనం చూస్తున్నాం. And Lazarus came out, and many people believed in Jesus when they saw Lazarus alive after being dead for 4 మరి days. యేసు ప్రభు చెప్పిన ప్రకారం లాజరస్ కూడా మరి సమాధి నుంచి బయటికి వచ్చారు. అక్కడ ఉన్న ఎంతో ప్రజల సమూహం అది చూసి దేవుని యందు ప్రభు యేసునందు వారు నమ్మించి విశ్వసించినట్టుగా మనం చూస్తున్నాం. But some people did not believe in Jesus. Even then, they went to the Pharisees and the high priests and told them. దానిలో కొంతమంది కూడా ఇంత అద్భుత కార్యం జరిగినా కూడా దేవుని యందు యేసు ప్రభునందు విశ్వసించక పరిసయ్యుల దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్పినట్టుగా మన సువార్త చెప్తున్నది. The leaders were very jealous and wanted to kill him. This was one more reason why they wanted to kill Jesus, because they were jealous. అప్పుడు వారు అక్కడ ఉన్న నాయకులు వారెంతో అసూయపడి యేసు ప్రభుని చంపాలి ముందుగానే వారు ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో ఈ విషయం విన్న తర్వాత వారు ఎంతో దృఢ నిశ్చయం తీసుకున్నారు,
యేసు ప్రభుని చెప్పవలనండి. Then we find that 6 days before Passover, Martha and Mary and Lazarus gave a big feast for Jesus. మరి యేసు ప్రభు 6 దినములు ముందు, ఆయన శిలువ మరణం ముందు 6 దినాల ముందు మార్తా, మేరీ మరి లాజరస్ కలిసి ఒక విందు భోజనము ప్రభుకు తమ ఇంటికి ఆహ్వానించినట్టుగా మనం చూస్తున్నాం. At this dinner, Mary, she broke a very expensive perfume box and anointed Jesus' మరి feet మీరు చూసినట్లయితే and wiped his feet with her hair. అటువంటి సమయంలో మేరీ ఎంతో అంత మంచి సుగంధ ద్రవ్యం ఉన్న పాత్రను అక్కడ వెళ్ళి అక్కడ కుండను ఆయన కాళ్ళ దగ్గర ఆయన ఆ ద్రవ్యంను అక్కడ విరిచి ఆయన కాళ్ళ పైన ఆ సుగంధ ద్రవ్యాన్ని రాసి తన వెంట్రుకలతో దాన్ని తుడిచినట్టుగా మనం చూస్తున్నాం. And Jesus said that she was anointing him for his burial. అప్పుడు యేసు ప్రభు చెప్పినాడు, ఈమె నేను చనిపోవుటకు ఈ విధమైన కార్యం చేస్తున్నది అని ఆయన చెప్పినాడు. After that, Jesus made his triumphant entry in Jerusalem on Palm Sunday day. దాని తర్వాత ఆయన ఎంతో జయవంతుడై ఏ విధంగా విక్టోరియస్ గా జెరూసలేం వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. Then Jesus said, unless a grain of wheat dies, it cannot produce more grains. So you have to die to self to make children for God. మరి అటువంటి సమయంలో ప్రభు చెప్పినాడంటే, ఒక విత్తనము భూమిలో పడి చనిపోతే కానీ ఎన్నో విత్తనాలు దాని ద్వారా బయటికి పంటగా రాదు. కాబట్టి ఒక విత్తనం ముందు చనిపోవాలని తన చనిపోవటం గురించి ఆయన ఈ విధం చెప్తున్నాడని మనం గమనించవలను. Jesus was pointing to his death. నేను ఏ విధంగా మరణాన్ని పొందుతానో ఆ విషయాన్ని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. Jesus knew that soon he would be crucified, and as a man, his heart was deeply troubled. అటువంటి సమయంలో ప్రభుకి తెలుసు, యేసు ప్రభుకు నేను సిలువలో మరణిస్తున్నాను. ఆయన ఒక మనిషిగా ఆయనతో దాని గురించి విని బాధపడినట్టుగా, చింతితుడైనట్టుగా మనం గమనించవచ్చు. He knew that he would have to take up all the sins of the whole world, and that Father God would hide his face. ఆయనకి ఇంకా తెలుసును, పూర్తి ప్రపంచ పాప భారము తీసుకుని వెళ్ళుట ఆయన పైన పూర్తి భారం ఆయన పైన మోసుకున్నది. మరియు దాని తర్వాత దేవునితో ఆయనకు సంబంధం కూడా కొంతకాలం ఉండదు అనే విషయం కూడా ఆయనకు తెలిసి చాలా బాధపడినాడు. But Jesus said no to his human desires and said, Father, I want to glorify you. కానీ ప్రభు యేసు చెప్పినాడు, తన శారీరక బాధలు ఏమున్నా కూడా దేవుడిన ఆజ్ఞ ప్రకారమే నేను చేస్తాను, కానీ నా శరీరంగా ఉన్న విషయాన్ని గురించి నేను ఆ ప్రయారిటీ ఇవ్వను అని చెప్పినాడు. Jesus said, Father, I want to glorify your name. ప్రభా నీకే మహిమ కలగాలని ఆయన తన తండ్రితో చెప్పినట్టు మనం చూస్తున్నాం. Then Father God spoke from heaven and said, I have glorified it and will glorify it again. మరి అటువంటి సమయంలో కూడా తండ్రి అయిన దేవుడు మరి పరలోకం నుంచి మాట్లాడినాడు, చెప్పినాడు, నీకు పూర్తిగా నేను మహిమ చెందిస్తున్నాను, ఇంకా నీకు మహిమ నీ పైన కుమ్మరిస్తాను అని దేవుడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. This was the third time Father God spoke from heaven in the New Testament. కొత్త నిబంధన గ్రంథంలో ఇది మూడోసారి మరి దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. The crowds that were there heard it, and some said that an angel had spoken to him, and others said it was thunder. మరి అటువంటి సమయంలో అక్కడ ఉన్న జనాంగము వారు విన్నప్పుడు ఏమన్నారు అనుకున్నారంటే, ఇదేదో పెద్ద అక్కడ మెరుపు అది జరుగుతున్నది అనుకున్నారు. కొంతమంది అనుకున్నారు ఏదో అక్కడి నుంచి ఈయనతో మాట్లాడుతున్నాడు దేవుడు అని కూడా అనుకున్నారు. Jesus said that God had spoken from heaven for the benefit of the people because the judgment was drawing near. ఎందుకంటే ప్రభు వివరించినాడు, అది తన తండ్రి అయిన దేవుడితో మాట్లాడినాడు, ఎందుకంటే తీర్పు సమయం దగ్గరగా వస్తున్నది. He said that I will be delivered up into the hands of Satan, who is the prince of this world. ప్రభు చెప్పినాడు, నన్ను యేసు ప్రభు చెప్పినాడు, నాకు ఈ సాతానుతో నన్ను అప్పగించబడతాను, మరి ఆయన చేతుల్లో నేను మరి శిలువ మరణం పొందుతాను అని ప్రవచించినాడు.
Satan is real and he's working against people who follow God. మీరు చూసినట్టయితే దేవుని వాక్యము ప్రకారంగా నడుచు వారిని ఎల్లప్పుడూ అపవాది శోధిస్తూ ఉంటాడనే విషయము నిజమైన విషయం అని దీని ద్వారా మనం గమనించవాలి. But people can be delivered from the darkness of Satan because of the victory of Jesus on the cross. కానీ మనము ఈ విధము గ్రహించవలను ఎందుకంటే ఏమి చేసినా కూడా సాతానుడు ప్రభు అయిన యేసు తన శిలువలో ఆ సాతాను తొక్కివేసినాడు కాబట్టి విజయం ఎల్లప్పుడే మనదే ఉంటుంది కానీ సాతానుది కాదు అని మన హృదయాల్లో మనం ఈ విషయాన్ని గుర్తించవలను. At his resurrection, మరి ఆయన the power of Satan was destroyed. ఆయన దేవుడు ప్రభు యేసు పునరుత్థానాన్ని తరిమిన తర్వాత పూర్తిగా సాతాను ఉన్న శక్తిని అంతా కూడా తన కాళ్ళ కింద వేసి తొక్కి వేసినట్టుగా మనం చూస్తున్నాం. Satan is powerful, but Jesus is much, much more powerful. సాతాను శక్తివంతుడే కానీ యేసు ప్రభు అంతకంటే ఎక్కువ మిక్కిలి అయిన శక్తివంతుడు అని మనం గమనించవలను. And then after his resurrection, Jesus said, all power and authority is given to me in heaven and on earth. So Jesus is the supreme authority in the world. మీరు చూసినట్టయితే ఆయన పునరుత్థానం అయిన తర్వాత ఆయన చెప్పినది ఏమిటి? చెప్పినాడు, ఈ పూర్తి భూమి ఆకాశం పైన ప్రతి దానిపైన కూడా నాకు అధికారం ఉన్నది, నా శక్తి ద్వారా నడుస్తున్నది. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ గుర్తించవలను, ఆయనే ఎక్కువ శక్తిమంతుడు, సాతానుడు మనం ఏమి చేయలేడు. So we saw the 3 times in the New Testament when God spoke from heaven. దీని విధంగా మనం తెలుసుకున్నది ఏ విధంగా దేవుడు పరలోకం నుండి మూడు సమయంలో కొత్త నిబంధన కాలంలో మనతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. The first time it was at Jesus's baptism. మొట్టమొదటిసారిగా యేసు ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు. So I ask you today, have you taken baptism of water and Holy Spirit baptism? మనమందరూ కూడా మనం ప్రశ్నించవలను, మనము నీళ్ల ద్వారా మనం బాప్తిస్మం పొందినామా, మరి పరిశుద్ధాత్మ ద్వారా కూడా బాప్తిస్మం పొందినానా లేదా అని మనం ప్రశ్నించవలను. Does the Holy Spirit talk to your heart with a still small voice and tell you what kind of a life to lead? మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో వచ్చి మరి మెల్లగా మీరు జీవితం ఏ విధంగా ముందుకు నడగాలి అనే విషయాన్ని మీకు చెప్తున్నాడా? Then we saw that at the Mount of Transfiguration, God spoke again a second time from heaven. మరి రెండోసారిగా ఆయన రూపాంతరమైన ఆ పర్వతం పైన రూపాంతరమైనప్పుడు కూడా దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. I want to ask you, is your life transfigured? Has it been transformed after you became a believer in Christ? మీరు క్రైస్తవులు అయిన తర్వాత అదే విధంగా మనలో ఏమైనా మార్పులు వచ్చినాయా? Are you allowing the Holy Spirit to change your life and to bear the fruit of the Holy Spirit? మీరు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడుపుతున్న ప్రకారం నడుస్తూ మీకు పరిశుద్ధాత్మ దేవుని ఫలములు మీలో కనిపిస్తున్నవా? And the third time, after Lazarus was raised from the dead, God spoke from heaven the third time. మూడోసారి కూడా లాజరు చనిపోయిన తర్వాత ఆయన లాజరు లేపిన తర్వాత ఏ విధంగా మాట్లాడారో కూడా మనం చూస్తున్నాం. Are you allowing God to talk to your heart and God to say that he will glorify you, that you are ready for rapture? Is your life pleasing to God, that you are ready for the rapture and the transformation and the Holy Spirit baptism? మరి మీరు కూడా అదే విధంగా రూపాంతరము అవుతున్నారా మీ హృదయాల్లో? కాబట్టి దాని ద్వారా మీరు తయారవుతున్నారా దేవుని రెండో రాకడకు? ర్యాప్చర్ అయినప్పుడు మీరు పైకి వెళ్ళే విధంగా మీరు తయారై మీకు అర్హతలు ఉన్నాయా లేదా అన్న మనము ఇది గమనించవలను. So let us prepare our hearts for Jesus to minister to us. కాబట్టి మన హృదయాన్ని పూర్తిగా మనం యేసు ప్రభు ఏ విధంగా మనల్ని నడపాలి, ఆయన వాక్యం ద్వారా ఎలా నడపాలనే విషయాన్ని గురించి గుర్తించవలను. In Jesus' name, amen. యేసు ప్రభువును అడుగుతున్నాము. ఆమేన్. Let us pray. ఇప్పుడు మనం ప్రార్థిస్తాము.
Hallelujah. Praise you, bless you, worship you, Almighty God. Father in heaven, we thank you and praise you, Father God, that you talked 3 times from heaven during Jesus' ministry. Oh Lord God, we ask you to talk to our hearts and to talk to our minds, and we leave ourselves into the Holy Spirit hands. కృపగల తండ్రి మహోన్నతుడైన దేవుడా మేము ఇప్పుడు ఈ సాయంకాల సమయంలో మేము గ్రహించిన ప్రభువ మీరు 3 సమయములు మాట్లాడినారు మా రక్షణ కొరకే ప్రభువ మేము కూడా మా జీవితాలు రూపాంతరం పొంది మీ మార్గంలో నడిచేటట్టు మమ్మల్ని చేయండి ప్రభా మరి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపించేటట్టు చేయండి ప్రభా We Mahalaka Shokan Sar Alto Rihanto Shakan Tar Shako Sar Hallelujah Kanto Shipon Star Koranti O Shakon Star Bakan Su Aroha Liha O Karanti Shapon Sar Altia Karoha. My beloved children, Karohantika, I want you to know, Karahantiko, that the rapture is very near. నా ప్రియమైన బిడ్డలారా మీరందరికీ నేను తెలుస్తున్నాను నేను వచ్చే సమయం దగ్గరగా ఉన్నది సమీపించున్నది It is much nearer than you think. మీరు అనుకున్న దానికంటే ఎంతో ముందుగా అటువంటి సమయం రానున్నది I'm preparing the world for it. పూర్తి ప్రపంచం కూడా దానికి తయారట్టు నేను చేస్తున్నాను Father God is grieved at the wickedness that is in the world. ఇప్పుడు చూస్తున్న అవినీతిని చూసి ఏ దేవుడు ఎంతో బాధపడుతున్నాడు He's looking for people who will love him and serve him all the days of their life. మరి యేసు ప్రభు చూస్తున్నాడు తన సేవ చేయవారు ఎవరు తన జీవితాల్లో పూర్తిగా అనే వారిని ఆయన గుర్తిస్తున్నాడు He's looking for people who will sacrifice themselves for getting the glory of the Lord. మరి దేవుని కొరకు పూర్తిగా సాక్రిఫైస్ తమను తాను అర్పించుకుని వారి కొరకు దేవుడు చూస్తున్నాడు I want you to know, my children, that you should not live according to the flesh and the desires of the flesh. మరి ప్రభు చెప్తున్నారు మీరు శారీరక ఇచ్చల ప్రకారం నడవకండి కానీ ఆత్మీయ ప్రకారముగా మీరు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే మార్గంలో నడవండి You should get Holy Spirit anointing and let the Holy Spirit God talk to you at all times. మరి మీ అందరిపైన కూడా దేవుని పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించేటట్టు చూడండి మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని ముందు సాగుటట్టు చేయండి Lead you and guide you. ఆ దేవుడే మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మేము నడపబడండి. I'm preparing many of you to participate in the wedding feast of the Lamb. మరి ఇక్కడ ఉన్న వారిని ఎంతో మంది కూడా తయారవుతున్నారు దేవుని విందు కొరకు. Only those who are raptured will be at the wedding feast of the Lamb. మరి ర్యాప్చర్ అయిన వారే ఒక అటువంటి విందులో పాల్గొనగలరు. Great joys are awaiting those who are caught up in the rapture. అటువంటి వారిలో ఎంతోమైన సంతోషమైన కార్యాలు వాళ్ళ జీవితంలో మరి వారు దేవుని ద్వారా పైకి ఎత్తబడినట్టు. For the time is very near when everything will be fulfilled. మరి ఆ సమయం ఎంతో దగ్గర వస్తున్నది ఆ పూర్తిగా చెప్పిన గ్రంథములు చెప్పిన ప్రకారం అని జరుగును. Give your heart totally and completely to the Lord. మన హృదయాలను పూర్తిగా దేవునికి అర్పించవలెను. My grace is upon you, my blessings are upon you. నా కృపా మహిమలు మా ఆశీర్వాదాలు మీ పైన ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. In Jesus' name. యేసు Amen. ప్రభువు నామమున అడుగుతున్నాము. ఆమేన్. Praise God, praise God, praise God. Glory to God, hallelujah. My grace is coming upon all of you in your homes. My grace is coming upon all of you in your homes. ప్రభు చెప్తున్నాడు మీ గృహాలు అందరి పైన కూడా నా కృపను నేను కుమ్మరిస్తున్నాను. Receive of my mercy, receive of my grace. నా కృపను మా మహిమను మీరందరూ పొందండి. My mercy is upon you. నా కృప మరి నా రక్షణ మీ పైన ఉన్నది. In Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుతున్నాము. Praise God. Praise God. Praise God. Now today we have a wonderful testimony from Victoria, our worship leader. Let us honor God and satisfy God with her testimony. Praise Lord, Auntie, Uncle. Praise Lord, everyone.
Please, I God. have one testimony. Actually, I am suffering from 2 months with motions. मैं 2 महीने से मोशन से सफर हो रही थी। मेरे को डेली 4 टाइम्स मोशन होता था लिक्विडी। तो मैं कुछ भी खाती तो पचता नहीं था। तो बहुत सारी मेडिसिन लिए। फैमिली मेंबर्स ने सोचा कि वाटर प्रॉब्लम की वजह से ऐसा हो रहा है करके। एंड बट मैंने मेडिसिन लिया, फिर भी नो कुछ भी फर्क नहीं पड़ा था। तो मुझे अंदर से लग रहा था कि दिस इज नॉट हेल्थ इश्यू, हेल्थ वाला प्रॉब्लम नहीं है ये, कुछ तो हो रहा है मेरी बॉडी में। क्योंकि जब अगर बॉडी में अगर हीट होता है तो एब्डोमेन में दर्द होता है बहुत ज्यादा, तो उससे मोशन होता है। तो बट मेरे एब्डोमेन में, मेरे स्टमक में कुछ भी पेन नहीं था। तो यूरिन के साथ मोशन आ जाता था, 4 टाइम्स डेली हो जाता था। कुछ भी खाती थी तो पचता नहीं था। तो आंटी ने, एज यू नो, लास्ट मंडे आंटी ने प्रेयर किया एंड उसको बाइंड किया। तो इससे पहले विन्नी मेरे हस्बैंड को 2 मंथ्स बिफोर कोविड हुआ था। तो गॉड ने कोविड से उनको चंगाई दी, ग्लोरी टू गॉड। तो जब से कोविड से हीलिंग हुआ, मगर बॉडी में कोई इफेक्ट नहीं हुआ था। मतलब बॉडी पेन्स एंड चेस्ट में कुछ टाइटनेस वगैरह होना, बहुत अनईजी लगना, ऐसे लगता था। तो आंटी ने लास्ट मंडे मेरे को प्रेयर कर रही थी, मेरे स्टमक के लिए प्रेयर कर रही थी। तो ही इज स्टैंडिंग इन फ्रंट ऑफ मी, तो ही इज ऑल्सो लिसनिंग द प्रेयर। तो जैसे ही प्रेयर खत्म हुआ, तो तभी उन्होंने 1 घंटे पहले ही मेरे को बोला कि 1 घंटे पहले ही उन्होंने बोला कि मेरे को चेस्ट पूरा टाइट टाइट सा लग रहा है, बॉडी पूरा पेन्स हो रहा है, पता नहीं ये कब खत्म होगा। 1.5 मंथ हो गया है, 1.5 मंथ हो गया, बट मेरे बॉडी में बहुत अनइजीनेस हो रहा है। तो हम दोनों बोलते थे कि प्रेयर करेंगे, प्रेयर करने से भी कुछ नहीं होता था। तो आंटी ने जैसे मुझे प्रेयर किया तो उनको इंस्टेंट हीलिंग मिल गया। तो जैसे प्रेयर खत्म हुआ, उन्होंने बोला मेरा पूरा जो बॉडी में टाइटनेस है, जो चेस्ट में टाइटनेस है, वो सब कुछ हील हो गया है। आंटी ने प्रेयर तुम्हारे लिए किया, बट आई एम हील्ड इन गॉड। तो हम दोनों ने ग्लोरी टू गॉड कहा। उसके बाद वैनिया को 15-20 डेज से बहुत ही ज्यादा वीकनेस होता था, बहुत डल सी रहती थी, पेट में दर्द, कभी सर में दर्द, कभी ईयर पेन होता था उसको, तो कभी सर दर्द होता था, कभी टूथ पेन होता था। तो बहुत वीकनेस लगती थी। तो उसको भी टेबलेट्स दिया था, तो डॉक्टर से कंसल्ट किया। तो डॉक्टर ने बोला कि आई थिंक इन साइनस का प्रॉब्लम है, आई थिंक, तो मेडिसिन यूज करो। तो शी टुक द मेडिसिन फॉर 1 वीक। मेडिसिन लिया तो ठीक हो गया, बट मेडिसिन स्टॉप करने के बाद फिर वही प्रॉब्लम स्टार्ट हुआ था। तो आंटी ने मेरे को प्रेयर किया एंड प्रेयर ऑयल, जैसे आंटी ने मेरे को प्रेयर किया, उस नाइट को मेरे को बिल्कुल हीलिंग हो गया था, मेरे को बिल्कुल मोशन नहीं हुआ। एक्चुअली मॉर्निंग उठते साथ एंड बिफोर बेड आई हैव टू गो टू, मतलब मोशन हो जाता है मुझे लिक्विडी। तो एंड 2-3 टाइम्स बीच में हो जाता है। तो उस नाइट को बिल्कुल नहीं हुआ था, इंस्टेंट हीलिंग गॉड ने मुझे दिया, ग्लोरी टू गॉड। एंड वैनिया को भी मैंने प्रेयर ऑयल, आंटी से प्रेयर ऑयल करा के, मैंने वैनिया ने और मैंने यूज किया वो प्रेयर ऑयल। तो वैनिया को प्रेयर ऑयल डालने के बाद वैनिया बिल्कुल एक्टिव हो गई, बिल्कुल ना उसकी सर में दर्द, ना टूथ पेन, ना ईयर पेन एंड बॉडी पेन्स, कुछ भी नहीं है। गॉड गॉड ने उसको भी चंगाई दी और गॉड ने मुझे भी चंगाई दी, ग्लोरी टू गॉड। एंड एक और टेस्ट मैंने है। एक्चुअली मैं बहुत दुखी होती थी कि गॉड, आई एम नॉट गिविंग टाइम टू यू। मैं, इतना काम होता है घर में कि मैं आपको टाइम नहीं दे पाती हूँ। एंड जब गॉड के पास मैं थोड़ा प्रेयर करने के लिए आती हूँ या बाइबल पढ़ने के लिए आती हूँ, तो मुझे बहुत थकान होती है और नींद आ जाती है। तो मैं बहुत रोती थी, गॉड आई एम सॉरी, आई एम नॉट गिविंग टाइम टू यू। तो मैं किचन में काम करते करते ही गॉड को प्रेज करती थी, वर्शिप के गाने गाती थी, बहुत तेज तेज की गाने गाती थी एंड रो पड़ती थी, लिटरली रोना आ जाता था। गॉड, अगर मैं आपके पास आऊंगी तो फिर क्या जवाब दूंगी मैं आपको कि आई एम नॉट डूइंग एनीथिंग फॉर यू। किसी को भी, किसी के पास भी मैं आपके बारे में नहीं बोल पा रही हूँ। सॉरी गॉड, मैं इस तरह आपको वर्शिप करना चाहती हूँ, ताकि मैं वर्शिप करती थी, खाना बनाते बनाते, काम करते करते वर्शिप करती थी। तब मैंने आंटी का प्रेयर मीटिंग नहीं ज्वाइन किया था। तो बहुत ये 1-2 ईयर से मैं वर्शिप कर रही थी, खाना बनाते वक्त, काम करते करते मैं वर्शिप करती थी और प्रेयर करती थी। क्योंकि मेरी मदर इन लॉ को ठीक नहीं रहते हैं, उनका हिप बॉल फ्रैक्चर हुआ है, तो आई हैव टू लुक आफ्टर हर।
उनको नहलाना खिलाना सब कुछ, मतलब नहलाना, ब्रश कराना एंड सब कुछ देखना, उनका सब कुछ फूड सब कुछ डिफरेंट होता है, उनका डिफरेंट हमारा डिफरेंट, ऐसे बहुत थक जाती थी मैं। तो फिर 2 इयर्स से मैं बहुत थकान सी हो रही थी मुझे, एंड आई एम नॉट गिविंग टाइम। तो मेरी दीदी ने बताया आशा आंटी का प्रेयर ज्वाइन करो तुम। तो फिर मैंने जब अपना आंटी का प्रेयर ज्वाइन किया, तो 2-3 वीक्स हुआ था जस्ट ज्वाइन करके। तो आंटी एक बार मैसेज दे रही थी, बीच में मैसेज देते जैसे गॉड ने मुझे बोला, विक्टोरिया माय डॉटर, माय बिलोव्ड डॉटर विक्टोरिया, आई एम सीइंग फ्रॉम अपसाइड, यू आर डूइंग वर्शिप, नेक्स्ट मंडे you have to do the worship. So actually I'm not worthy to do the worship, but God used me. तो आंटी ने फिर बताया कि नेक्स्ट मंडे से विक्टोरिया गॉड कह रहे हैं कि आपको वर्शिप करना है। तो फिर मैंने प्रेयर किया, गॉड आई एम नॉट वर्दी टू डू द वर्शिप टू यू लॉर्ड। फिर क्या क्या गाना है, क्या करना है, मेरे को कुछ भी नहीं पता। दिस इज फर्स्ट टाइम आई एम डूइंग वर्शिप। तो लॉर्ड ने बोला आई एम गोइंग टू यूज यू। तो मैं हमेशा मंडे आता था तो मैं सुबह से पूछती थी गॉड कौन से वर्शिप के गाने गाऊं, तो मेरे को कुछ भी नहीं समझ में आता था कि क्या गाना है। इवन हम एक बार भी प्रैक्टिस नहीं करते हैं वर्शिप का गाना गाने के लिए। बट गॉड ने मंडे के दिन ही बहुत टाइट रहता है मेरा शेड्यूल, बहुत काम रहता है, 7 होने के लिए 10 मिनट्स रहता है, तब मैं नील डाउन करती हूँ, गॉड अभी तक मैंने डिसाइड नहीं किया है वर्शिप का क्या गाना गाना है। विथ लिप्स आई डोंट वांट टू सिंग, विथ हार्ट आई वांट टू सिंग। गॉड वर्शिप हार्ट के अंदर से आना चाहिए, आप मेरे को हेल्प करो, क्या गाना गाना है, क्या वर्शिप के सॉन्ग्स है, आप मुझे दिखाओ। तो तब गॉड मेरे को दिखाते थे ये सॉन्ग्स गाओ करके। Like that God used me. And thank you auntie uncle, you are our spiritual parents। and सबको आप रैप्चर के बारे में इतना अच्छी तरह से क्लोजली आप हमको एक्सप्लेन कर रहे हैं एंड प्रिपेयर कर रहे हो। थैंक यू फॉर एवरीथिंग आंटी। आंटी को पता है मेरे सारे प्रॉब्लम्स आंटी को भी मैं शेयर करती हूँ, तो आंटी मुझे बहुत सपोर्ट करती है प्रेयर में सब कुछ। So I thankful God. First I thankful God. He is so loving and caring. Without God we cannot live. And secondly आंटी एंड अंकल हमारे लिए पेरेंट्स की तरह हैं, स्पिरिचुअल पेरेंट्स के, जो हमें इतना गाइड कर रहे हैं। थैंक यू आंटी, ग्लोरी टू गॉड। Praise God. Thank you. Pray Kashoha Sia. Oh hallelujah. Kanto Shapon Saro. Antori Kanto Shakon Sia. I am the Lord, the God of all flesh. I do not share my glory with another. I do not share my glory with graven images. My daughter, Kanto Shiko, I'm going to lift you very high, Kanto Shiko. I'm going to use you powerfully and mightily in my ministry, Kanto Shiko. I will open doors for you that have been shut in the past, Karohan Tiko. I'm going to use you powerfully and mightily, for my love, mercy, and loving kindness is upon you. My grace is upon you. My mercy is upon you. And I'm going to lift you very high. Before the eyes of everyone, they will wonder from where this lady has come to where she has come. My daughter and my children, I want you to know that I'm not looking for very educated or very professionally qualified people at all. You must read the scriptures to know that I am a God who lifts up people in their weakness. Glory must belong to me, the living God. Therefore, these days, I'm going to lift up humble housewives whom nobody in the world knows. I'm going to lift up humble housewives and little children and little people who are unknown by the world. I'm going to use them powerfully and mightily, for my grace is coming upon everyone who is faithful to me in little things. I want you to know, my children, that he who is faithful in little things is going to be faithful in much. So therefore, my children, I want you to have courage in your heart. I want to have joy in your heart, so that you may do the ministry that is entrusted to you.
My grace Saka Shoka, my daughter Victoria Pahan Soka, I will lift you high. Pahan Suka, your family also high. Katokan Shiko, I'm filling the new anointing in you. Kanto Shiko, I'm filling you with the new anointing. Karohan Tiko, that'll be with you. Kantokan Shiko, Father, rapture, Pahan Su. My beloved children, all of you, you prepare yourselves for the rapture, Pahan Shuka. Do not believe anything, only believe the Holy Scriptures, only believe the Bible, and open up your hearts to me, and I will fill you. I will bless you with spiritual insights and spiritual gifts. And each one of you is unknown in the world, but you are known in the kingdom of heaven. And it is the weak people that I'm going to lift, so that the glory belongs to the living God and not to yourself. Speak with the power of the Holy Spirit, not with human wisdom. Continue loving me, continue honoring me, continue walking in the light of God. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name, amen. Praise God, praise God, praise God, praise God.